అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింహపూరి ముద్దుబిడ్డ నవ్వుల హరిజల్లు హరిబాబు ఉగాది పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా హంస అవార్డును తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం హరిబాబు మనతో ఉన్నారు. ఎంత మాట్లాడు హరిబాబు చెప్పండి, అంటే మీరు ఉగాది రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా హంస అవార్డు తీసుకున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఉంది సార్. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యున్నతమైనటువంటి పురస్కారం. కళాకారుడిగా ఆ అవార్డు తీసుకోవడం, అది కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ప్రధానంగా మీరు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కళాకారులుగా? అసలు మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ కుటుంబ నేపథ్యం? బాల్యం నుంచే నాటక రంగంలో ఉన్నాను సార్. ఎందుకంటే పొన్నాల రామ్ సుబ్బారెడ్డి గారు నాకు నాటక గురువు, పౌరాణికాలు వేసేవారు ఆయన. దాంట్లో ఫస్ట్ ఎంట్రీ ఆయన నాటకాల్లో చేయడం జరిగింది. ఆ తర్వాత సాంఘికాల వైపు నాకు ఇంట్రెస్ట్ ఉంది, అలా సాంఘిక నాటకం వైపు వచ్చాం. తర్వాత ఎక్కువగా కామెడీ అంటే ఇష్టపడేవాడిని, కామెడీ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. దాని ద్వారా మనం కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ హాస్యవల్లర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. లక్కీగా అది ఎందుకంటే కరెంట్ అఫైర్స్ని తీసుకొని హాస్యాన్ని జోడించి చెప్పడం అనేది జనాలకు నచ్చింది. అక్కడ అది దాంతోపాటు ప్లస్ ఏంటంటే మన నెల్లూరు స్లాంగ్ సార్, ఆ స్లాంగ్ తోటి బాగా క్లిక్ అయ్యాం. నెల్లూరు భాష, నెల్లూరు మాండలికంతో ఆ స్కిట్లు చేయడం వల్ల బాగా ఫెచ్ అయింది నాకు. ఆ తర్వాత చాలా రాష్ట్రేతర ప్రాంతాల్లో, అలాగే అమెరికాకు 3 సార్లు వెళ్ళొచ్చాను. కేవలం ఈ ఆర్ట్ ద్వారానే అక్కడ ప్రదర్శనలు చేయడం జరిగింది. చాలా అవార్డులు తీసుకున్నాను. ఎన్ని అవార్డులు తీసుకున్నా భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కళారత్న హంస అవార్డు అందుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే మామూలుగా ఏంటంటే నెల్లూరు ప్రజలు ఎవరైనా చనిపోతే పెన్నా ఒడ్డున దహన సంస్కారాలు చేస్తారు. అదే ప్రాంతంలో 6 అంకణాల స్థలాలు నెల్లూరు ప్రజలకి ఇచ్చారు, నిరుపేదలకి. మీరు దాని మీద ఒక స్క్రిప్ట్ చేసి ఒక నాటకం కూడా వేశారు. అది బాగా ట్రోల్ అయింది, దానికి మంచి పేరు వచ్చింది. అసలు ఏంటి ఆ నాటకం, ఎలా? అంటే 6 అంకణాల్లో అక్కడ జీవితం ఎలా గడుస్తుంది, జీవనం ఎలా గడుపుతారు అనేది ఇప్పుడు. ఎందుకంటే ఒక తల్లి, ఒక తండ్రి, పిల్లలు ఉంటారు సార్. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ, ఇప్పుడు సపోజ్ ఒక 2 జంటలు ఉంటే 6 అంకణాల ఇల్లు అనేది సరిపోదు అనేది ఉద్దేశం. ఎందుకంటే అంతకుముందు 2 అంకణాలు 2 సెంట్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్లు 2 సెంట్లు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చారు. దాన్ని 1 సెంటు చేసేటప్పటికి 6 అంకణాలు అది సరిపోదు, అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో మేము పార్టీ సాంస్కృతిక విభాగం తరఫున చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు హంస అవార్డు చంద్రబాబు నాయుడు చేతుల మీద తీసుకున్నారు కదా, ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఏంటిది? రాష్ట్రం మొత్తం మీద ఇచ్చారు కదా, ఇది నెల్లూరు నుంచి సెలక్షన్ కాదు సార్. ఇదేమవుతుందంటే ఇది భాషా సాంస్కృతిక శాఖ, అంటే ఇప్పుడు దాని పేరు మార్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి అంటారు. దీనికి గవర్నమెంట్ అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కమిటీని వేస్తారు, పెద్దవాళ్ళని ఈ నాటక రంగంలో, సాహిత్య రంగంలో వాళ్ళని ఈ కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా ఎవరెవరు ఏం చేశారు, మనం పెట్టిన అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తారు. దాంట్లో ఎవరు అర్హులు దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు సార్. ఆ విధంగా వచ్చిందన్నమాట. తర్వాత ఈ కళాకారులకు, సాహిత్యంలో ఉండే వాళ్ళకు మొత్తం ప్రతి సంవత్సరం ఉగాది రోజున మీరు సొంతగానే వాళ్లకు సన్మాన కార్యక్రమాలు చేపడతారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? దాని పేరు ఏం పేరు, సంస్థ పేరు? 2010 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాను సార్ నేను. ఎందుకంటే జిల్లాలో చాలామంది కళాకారులు ఇటు ఈ సాంస్కృతిక రంగంలో ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి హరివిల్లు క్రియేషన్స్ అనే సంస్థను ఒకదాన్ని స్థాపించి, ఆ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా హరివిల్లు క్రియేషన్స్ ద్వారా ఉగాది పురస్కారాలని అందజేయడం జరుగుతూ ఉంది. అంటే కొంతమందికి సాంస్కృతిక రంగంలో, కొంతమందికి సేవా రంగంలో, అలా ఈ అవార్డ్స్ని ఎంపిక చేసి క్రమం తప్పకుండా ఈరోజు కూడా దాదాపు 14 ఏళ్ళుగా ఈ సంస్థ ద్వారా ఈ అవార్డ్స్ అందజేయడం జరుగుతూ ఉంది సార్. నేను ఆ రోజు 29వ తారీఖు ఉగాది పురస్కారాలు చేస్తున్నాను, మార్చి 29 నైట్. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 10:30కి నాకు గవర్నమెంట్ ద్వారా మెసేజ్ వచ్చింది, రేపు పొద్దున మీకు అవార్డు ఇస్తున్నారు, మీరు రమ్మని.
ఓకే, థ్యాంక్ యూ హరిబాబు. ఇది పరిస్థితి. హాస్యంలో బాగా పండించే హరిబాబు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా హంస అవార్డు తీసుకుని పోవడం యావత్తు రాష్ట్రంలో ఉండే అతను అభిమానులు కావచ్చు, సింహపురి ప్రజలు మొత్తం హర్షం వ్యక్తపరుస్తున్నారు. హరిబాబు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆర్టీవీ కూడా అదేవిధంగా హరిబాబు ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా కోరుకుంటుంది. వీడియో తెలిపి ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.